పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి వెల్లువలాగా వస్తున్నాయి ఇప్పుడు. అంటే 18 నెలల కాలంలో 23.5 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి ఆంధ్ర రాష్ట్రానికి. పరిశ్రమలు తెప్పించడంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పర్ట్. జగన్ రెడ్డి గారు పరిశ్రమల్ని తరిమి వేయటంలో ఎక్స్పర్ట్. ఆయన ప్రధానంగా పరిపాలించిన కాలంలో అమర్ రాజా బ్యాటరీస్ ఎగ్జిస్టింగ్ యూనిట్ ఎక్స్పాన్షన్కి వెళ్ళి 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాను అంటే వాళ్ళని టార్చర్ చేసి హరాజ్ చేసి హింసించిన నేపథ్యంలో అమర్ రాజా బ్యాటరీస్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టుకున్న సందర్భం వాస్తవం కాదా? కియా మోటార్స్ వాళ్ళు మరి యాన్సిలరీ యూనిట్స్ పెట్టాలి అని వాళ్ళు ప్రపోజల్ చేసుకుంటే అప్పట్లో వాళ్ళ ఎంపీ మాధవ్ కియా మోటార్స్ వాళ్ళని లంచాలు అడిగి హింసించిన నేపథ్యంలో కియా మోటార్స్ వాళ్ళు తమిళనాడు కర్ణాటకలో యాన్సిలరీ యూనిట్స్ పెట్టుకున్నారు. అదేవిధంగా లులు గ్రూప్ వాళ్ళని పారదోలిన సందర్భం, జాకీ కంపెనీ వాళ్ళని కూడా పారదోలిన సందర్భం. ఈ విధంగా పెట్టుబడిదారుల్ని తరిమేసే విధంగా జగన్ రెడ్డి గారు పరిపాలన చేశారు అప్పట్లో. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డి గారితో పోటీ పడలేరు. పెట్టుబడిదారుల్ని తరిమేసే విషయంలో జగన్ రెడ్డి గారితో పోటీ పడలేరు. ఇంకొక అంశం తీసుకున్నట్టయితే భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ మద్యం స్కామ్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో మద్యం నిర్వహించి వాళ్ళకి సంబంధించిన డిస్టిలరీస్ వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి 23,000 కోట్ల ముడుపులు ద్వారా లబ్ధి పొంది వేల లక్షల కోట్లు స్కామ్ చేసిన విషయంలో దాని విధంగా కల్తీ అంటే అడల్టరేటెడ్ లిక్కర్ తయారు చేసి అమ్మిన నేపథ్యంలో ఎంతోమంది అనారోగ్య పాలైన సందర్భంలో జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోయిన సందర్భం. ఇది ఒక పెద్ద భారీ ఎత్తున స్కామ్ జరిగింది. ఇటువంటి విషయాల్లో జగన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు పోటీ పడలేరు. ఎట్లా పడతారు?